ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఉదయకాల ప్రాధాన్యత దేవుడికి ఇచ్చిన మీ అందరూ కూడా ఎంతో ధన్యులు. అమూల్యమైన మాటల యందు లక్ష్యముంచుతున్న మీరందరూ కూడా ధన్యకరమైన జీవితం జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు నామమును గణపరుస్తూ ఉన్నాను. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిండారుగా మెండుగా దీవించాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుడి నోట నుండి వస్తున్న ప్రతి మాట అమూల్యమైనది కాబట్టి అమూల్యమైన మాటల యందు ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం ఉంచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నా. కీర్తనకారుడు 36వ అధ్యాయము 7వ వాక్యలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట మీ ముందుంచుతూ ఉన్నాను. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసయ్యా, నీ యొక్క కృపను బట్టి మేమెంతో ఉల్లసిస్తూ ఉన్నాం, ఉత్సాహముతో ఉన్నాం. ఆయన నామమును గణపరచుటకు మేమందరము కూడా ప్రతి ఉదయమున సమయమును అర్పిస్తూ ఉన్నామని ఓ మంచి మాట దేవాలయములోనికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటే దేవాది దేవుడు కూడా ఎంతగానో ఆయన పరవశిస్తూ ఉంటాడు. ప్రభు నామమును మహిమపరచాలి, ప్రభుని సంతోషపరిచే వారిగా ఉండాలి, ప్రభు చిత్తమును మనందరము కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అందుకే దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, ఆయన కృప అమూల్యమైనది, అద్భుతమైనది, అది వర్ణనింపలేనటువంటి మాట. కాబట్టి వర్ణింపగలమా ఆయన కృపను, వివరింపగలమా ఆయన చేయుచున్న కార్యములను, ఆయన నామమును గణపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు ప్రతి ఉదయమునే పొద్దున్నే మనము దేవుడికి సమయం ఇస్తున్నాం కదా. ఆయన పొద్దుగాల నీకు ఆయన కృపను కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు. అంతేకాదు, నరుల నీ రెక్కల నీడను ఆశ్రయించుదురు. ప్రతి మనిషి, ప్రతి నరుడు, ప్రతి జీవి కూడా నీ రెక్కల నీడలో ఆశ్రయము కలుగుతూ ఉంది. ఆశ్రయపురమైన యెహోవా, ఆశ్రయ దుర్గమయ్యున్న యేసయ్య, ఆశ్రయము కొరకు ఆశతో యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాడు. కోడి రెక్కల కింద తన పిల్లను ఎలాగ భద్రపరుస్తాదో, దాచిపెడతాదో, ఎలాగా అపవాది వచ్చినప్పుడు, గ్రద్ద వచ్చినప్పుడు, ఆ కాకులు వచ్చినప్పుడు కూడా కోడి పిల్లలను భద్రంగా తల్లి కాపాడుకుంటుందో, జీవం కలిగిన యేసు క్రీస్తు యెహోవా దేవుడు మనగును కూడా ఆయన రెక్కల నీడలో ఆశ్రయమును అనుగ్రహిస్తాడు. ఆయన రెక్కల నీడలో మనకు సురక్షితము ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు మనం మరలు కొల్పబడాలి. ఆయన కృప అమూల్యమైనది, ఆయన ప్రేమ వర్ణాతీత. ఆ ప్రేమలో ప్రతి ఒక్కరూ బద్ధులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నా. రెక్కల నీడలో ఆశ్రయము కలుగుట కొరకు ప్రతి నరుడు, ప్రతి జీవి, ప్రతి ఒక్కరు కూడా యెహోవా నామమును సేవించుట కొరకు ఆయనను ఆశ్రయించే వారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. యెహోవా నామం పెరటి వాక్యమును మీకు తెలియచేస్తున్నప్పుడు యెహోవా దేవుడు మీ పక్షమునే కార్యమును సఫలము చేయునుగాక. ఈ వాక్యమును ఈ ఉదయం మొదలుకొని రాత్రికాలం వరకు కూడా మీ జీవితంలో సంతోషాన్ని, సంతృప్తిని కలగ చేయును కాక. ఆయన కృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఆయన కృపలో అమూల్యమైనది, అమూల్యమైన కృప, ఎడబాయని కృప, విడనాడని కృపలో ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఒక పల్లవి పాట పాడుతూ ప్రభు నామమును గణపరుద్దాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కాను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముండును నీ ప్రేమ, కాను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముండును నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ప్రార్థన.
పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. కంటికి రెప్పలా కాపాడగలిగిన ప్రేమలో మమ్మల్ని మీరు ఉంచుతున్న విధమును బట్టి నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నా. ఇశ్రాయేలులను కాపాడు దేవుడు, కొనకడు, నిద్రపోడు, మమ్మల్ని కాపాడుచున్న దేవుడు, నిత్యము ఆయన ప్రేమలో ఆయన కృపలో మమ్మల్ని ఉల్లసింపచేస్తూ ఉత్సాహముతో ముందుకు నడిపిస్తున్న విధములకై ప్రభుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రతి నరుడు కూడా ఆశ్రయ దుర్గమైన యెహోవా రెక్కల చాటున భద్రపరచబడినట్లు అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయపురమైన యేసయ్య సన్నిధిలో నిలిచి ఉండునట్లు మీరే కృప చూపి సహాయం చేయమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లిదండ్రులు చూపని ప్రేమ, అన్నదమ్ములు చూపని ప్రేమ, ఆపులు చూపని ప్రేమ ప్రభా, మరచిపోని ప్రేమ, మార్పు లేని ప్రేమ, నీ ప్రేమ ప్రభా, ఆ ప్రేమలో ప్రతి ఒక్కరూ ఉండునట్లు నీవే కృప చూపి సహాయము చేయమని అడుగుచున్నా. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. ఆ గొప్ప ప్రేమలో ప్రభా భాగ్యులం, యోగ్యత లేని మాకును ఆ ప్రేమలో పాల్పొందునట్లు మీరు సహాయము చేయమని అడుగుచున్నా. ప్రేమ కలిగిన యెహోవా దేవా, ప్రేమ చూపుచున్న తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ ప్రేమలో ప్రభా మేమే కాదు అందరూ కూడా నిలిచి ఉండునట్లు ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, ఎంతమంది అయితే ప్రభ వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు కంటికి రెప్పలా కాపాడమని అడుగుచూ ప్రార్థన చేయుచున్నా. జీవాధిపతి, జీవం కలిగిన దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభా అమూల్యమైన నీ యొక్క ప్రభ కృపలోకి పాత్రలో ఉన్నట్లు మీ సహాయములు చేయమని అడుగుచు సమస్తమును కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాలం మేళ దీవెనలతో ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపి సహాయము చేయమని, వారి పని బాటలో మీరు తోడే ఉండమని నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన అమూల్యమైన అద్భుతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక.